హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 42% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ మరో సంచలనం నిర్ణయం దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు మరియు వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు సంచలనమైన మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ సంఘం విషయంలో ఇప్పుడు స్పష్టమైన మరియు బలమైన డిమాండ్‌లు తెరపైకొచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగులకు కనీసం 42% ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీని ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ 42% అనే అంకె కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం మరియు ఉద్యోగుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా లెక్కించి కోరుతున్న వాటా అని సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారంగా మరియు పాత పీఆర్‌సీ గడువు ముగిసిన లెక్కల ప్రకారం ఈ రెండో పీఆర్‌సీ అనేది 2023 జూలై 1 తేదీ నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అంటే ఇప్పటికే సుమారు 2.5 ఏళ్లకు పైగా కాలం గడిచిపోయింది. కానీ ఉద్యోగులకు కొత్త జీతాలు అందటం లేదు. పీఆర్‌సీ కమిటీ ఇప్పటికే తన క్షేత్రస్థాయి అధ్యయనాన్ని మరియు వివిధ శాఖల నుండి సమాచారం సేకరణ పూర్తి చేసి, ఒక సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. ఇప్పుడు అసలు పని అంతా కూడా ప్రభుత్వం వద్దే ఆగిపోయింది. ప్రభుత్వం వెంటనే ఆ కమిటీ నివేదికను అధికారికంగా స్వీకరించి, అందులోని అంశాలను పరిశీలించి ఆమోద ముద్ర వేయటమే మిగిలింది. ఈ జాప్యం వల్ల ప్రతి నెల ఉద్యోగులు వేల రూపాయల మేర ఆర్థిక లబ్ధినైతే కోల్పోతున్నారు అని, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూలై 2023 నుంచి రావాల్సిన బకాయిలతో కలిపి ఈ 42% ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని అయితే టీజీఓ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ఈ కీలకమైన మరియు అత్యవసరమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీజీఓ భవన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సమావేశంలో కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా ఉద్యోగులను వేధిస్తున్న ఇతర ఆర్థిక సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ నగదు మరియు ఇతర క్లెయిమ్‌ల చెల్లింపుల ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా సాగడంపై నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ. 700,00,00,000 మేర పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తోంది. కానీ పేరుకుపోయిన బకాయిల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోదని వారు అభిప్రాయపడ్డారు. దీనిని కనీసం ప్రతి నెల రూ. 1,500,00,00,000 పెంచాలని, అలా చేస్తేనే ఉద్యోగుల ఏళ్ల నాటి కల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయనైతే వారు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి ఉదారంగా వ్యవహరించాలని అయితే వారు కోరారు. మరోవైపు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల కంటే పెన్షనర్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ పై పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ చట్టం వల్ల పెన్షనర్ల హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని భావిస్తున్న నేతలు దీనిని దీనికి నిరసనగా ఈ నెల 25వ తేదీన బ్లాక్ డేగా పాటించాలని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ కొత్త చట్టం ద్వారా పెన్షన్ పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే సర్వాధికారాలను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకుంటోందని, ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి మరియు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పెన్షనర్స్ జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి. సుధాకర్ గారు మాట్లాడుతూ, ఈ చట్టం గనుక అమల్లోకి వస్తే పెన్షనర్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా 2026 జనవరి 1 తేదీ కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఇకపై పెన్షన్ చెల్లింపులు ఇవ్వాలా? వద్దా? అనే డీఆర్ వర్తింపజేయాలా? లేదా పీఆర్సీ ప్రయోజనాలను అందించాలా? అనేది నిర్ణయాధికారాన్ని కేంద్రమే తన వద్ద ఉంచుకోవాలనేది చూడటం అనేది చాలా అన్యాయమైన విషయమని ఆయన ఆరోపించారు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షనర్లకు మేలు చేయాలనుకున్న కేంద్రం అనుమతి తప్పనిసరి అయ్యే ప్రమాదం ఉంది.
అయితే అంతేకాకుండా రాబోయే 8వ వేతన సంఘంకు సంబంధించిన ముసాయిదాలో పెన్షన్లను పెన్షన్ల గురించి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరమని, ఇది పెన్షన్ల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనమని వారు విమర్శించారు. ఒకవేళ ఈ చట్టం గనుక యథాతథంగా అమలైతే జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వృద్ధ పెన్షనర్లు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చి తమ ఉమ్మడి హక్కుల సాధన కోసం నడుం బిగించారు. ఈ 42% ఫిట్‌మెంట్ అనేది తమ విలాసవంతమేమీ కాదని, అది తమ కనీస అవసరమని, దీనిని సాధించుకునే వరకు ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ సున్నితమైన మరియు కీలకమైన అంశాలపై తక్షణమే స్పందించి ఉద్యోగ మరియు పెన్షనర్ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ పీఆర్సీ అమలు మరియు పెన్షన్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కూడా వేడిని పెంచే అవకాశమే ఉంది. సో, మీరు కూడా 42% ఫిట్‌మెంట్‌ను సమర్థిస్తున్నారా? లేదా మీ ఇతర డిమాండ్‌లేమిటి అనే వివరాలను అందరితో పంచుకోండి కామెంట్ సెక్షన్ ద్వారా. మరియు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానెల్‌నైతే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.